రేవతి నక్షత్రంలోకి శని. ఈ రాశులకు 17 నుంచి అదృష్టం. చేతి నిండా డబ్బే డబ్బు. జ్యోతిష్య శాస్త్రంలో శని గ్రహం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. శని కర్మల ఆధారంగా ఫలితాలను ఇస్తుంది. అందుకే ఈ గ్రహాన్ని న్యాయాధిపతి అని కూడా అంటారు. అయితే త్వరలో శని నక్షత్ర సంచారం చేయనుంది. ఇది 12 రాశులపై తన ప్రభావం చూపగా 4 రాశుల వారికి మాత్రం మే 17 నుంచి అదృష్టం కలిసి వస్తుంది. మరి ఆ రాశులు ఏంటో చూద్దామా? తులారాశి. తులారాశి వారికి ఇది చాలా మంచి సమయం అని చెప్పాలి. అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. ముఖ్యంగా కోర్టు కేసులు మీకు అనుకూలంగా రావడంతో చాలా ఆనందంగా గడుపుతారు. సంతానం నుంచి శుభవార్తలు అందుకుంటారు. వ్యాపారంలో, ఉద్యోగంలో కూడా మీకు కలిసి వస్తుంది. జీతాలు పెరగడం లేదా ప్రమోషన్ రావడం జరుగుతుంది. ఆత్మవిశ్వాసంతో పనులు పూర్తి చేస్తారు. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ధనలాభం కలుగుతుంది. ఎప్పుడూ లేని విధంగా ఆదాయం వస్తుంది. డబ్బుకు లోటే ఉండదు. ఏ పని చేసినా అది మీకు ఆర్థిక ప్రయోజనం చేకూరుస్తుంది. వ్యాపారపరంగా కలిసి వస్తుంది. ఈ రాశివారు నూతన వ్యాపారాలు ప్రారంభించడం, స్థిరాస్తి కొనుగోలు చేయడం చేస్తారంట. ఇది అన్ని విధాలుగా ప్రయోజనాలను చేకూరుస్తుంది. వృషభ రాశి. వృషభ రాశి వారికి చాలా అద్భుతంగా ఉంటుంది. కెరీర్ పరంగా కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. ఇవి మీకు చాలా ప్రయోజనాలను చేకూరుస్తాయి. అంతేకాకుండా వ్యాపారస్తులు కూడా ఎక్కువ లాభాలు అందుకుంటారు. ఆర్థికపరమైన సమస్యల నుంచి చాలా త్వరగా బయటపడతారు. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఎక్కువ లాభాలు అందుకుంటారు. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా అన్ని విధాలుగా మీకు కలిసి వస్తుంది. మిథున రాశి. శని రేవతి నక్షత్రంలోకి సంచారం చేయడం వలన మిథున రాశి వారికి చాలా అద్భుతంగా కలిసి రానుంది. వీరికి పనుల్లో ఉన్న ఆటంకాలు తొలగిపోతాయి. అంతేకాకుండా వీరికి కెరీర్ పరంగా అద్భుతంగా కలిసి వస్తుంది. ఎవరైతే చాలా రోజుల నుంచి ముఖ్యమైన పనులు పెండింగ్లో పెడుతున్నారో వారు ఈ సమయంలో వాటన్నింటిని పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు.